ప్రజా టీవీకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ రోజు పుష్ప పల్లకి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు. మయూర వాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలు సూర్యప్రభ వాహన సేవలో తరించిన స్వామి అమ్మవార్లు. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని నంద్యాలలో సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరానంటాయి. 6వ రోజు బ్రహ్మరాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి పుష్ప పల్లకి వాహన దీక్షులై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంటోంది. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో పుష్ప పల్లకి వాహనంలో ఆవహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులు విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. పుష్ప పల్లకి వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవార్లు రాజగోపురం గుండా ఊరేగింపుగా బాజా భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించారు. పుష్ప పల్లకి వాహనంపై శ్రీ స్వామి అమ్మవార్లు విహరిస్తూ ఉండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నులారా దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారులు, ఆటపాటలు, నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వాహన సేవా పూజా కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నల్లమలలో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వరుని ఆలయం విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధానితో పాటుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం స్వామి అమ్మవార్లు మయూర వాహన సేవలు ధరించారు. ఈ సందర్భంగా మండపంలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర్ల ఉత్సవాలను కొలువుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మయూర వాహనంపై స్వామి అమ్మవార్లు ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్లో కూటమికి ఎలా మద్దతు ఇచ్చారో అలాగే ఈ నెల 27న జరగనున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బరిలో ఉన్నారని, వారికి కూటమి నేతలు, కార్యకర్తలు, గ్రాడ్యుయేట్లు అండగా నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఉదయం సూర్యప్రభ వాహన సేవలో స్వామి అమ్మవార్లు తరించారు. నల్లమలలో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో బ్రహ్మోత్సవాలు 2వ రోజులో భాగంగా ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రవిశంకర్ అవధాని, అర్చకులు అంకురార్పణ, పాలిక, పంచబ్రహ్మ పూజలతో పాటుగా బ్రహ్మోత్సవ దీక్ష హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవాలను మండపంలో కొలువుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనంలో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మధు, ఆలయ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महानंदीश्वर स्वामी महामंत्रपुष्पांजलि समर्पयामि प्रदक्षिण नमस्कारान् समर्पयामि सर्वोपचार కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నంద్యాలలో వందలాది మంది రైతులతో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైసీపీ, సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్, ఏఐకేఎస్తో పాటు రైతు, వాణిజ్య, వర్తక, కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 80 టీఎంసీల నీరందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వవలసిన అవసరం లేదని, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీ మధ్యన కృష్ణానది ఉపనదులైన పాలేరు, మున్నేరు, మూసిల నుంచి వచ్చే కృష్ణా జలాలు నిలువ ఉంచుకోవడానికి కృష్ణా డెల్టాకు పులిచింతల రిజర్వాయర్ ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్లో విద్యుత్ ఉత్పత్తి నాగార్జున సాగర్ ఆయకట్టుకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాల పరిమాణానికి లోబడే నీటి విడుదల చేయవలసి ఉండగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి వందలాది టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తూ శ్రీశైలం రిజర్వాయర్ను ఎండగడుతూ రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బొజ్జ మండిపడ్డారు. శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులుగా కేఆర్ఎంబీ రూల్ కర్వ్ను రూపొందించిందని, క్యారీ ఓవర్గా 60 టీఎంసీలను శ్రీశైలం ప్రాజెక్టులో నిల్వ ఉంచుకునే హక్కును బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ దశాబ్దాలుగా ఏనాడు కూడా శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలను ఏ ప్రభుత్వం కూడా పాటించలేదని దుయ్యబట్టారు. జనవరి 6, 2021 మార్చి మరియు జూలై 6, 2021 విజయవాడలో అఖిలపక్ష సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చిందని, నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చి విజయవాడలో కేఆర్ఎంబీ ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని రాయలసీమ సమాజం దిగ్భ్రాంతికి గురైందని తెలిపారు. ఈ ఫిబ్రవరి 9, 10 తేదీల్లో విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారికి విపులంగా తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని మంత్రి గారిని కోరామని తెలిపారు. అయితే అఖిలపక్ష నాయకులు చేసిన విజ్ఞప్తిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కేఆర్ఎంబీని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఏకపక్షంగా ప్రకటించిన ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి గాని ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పాలకులు ప్రజాస్వామ్య విలువకు తిరోధకాలిచ్చి నియంతలా వ్యవహరించడం మంచి పరిణామం కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కృష్ణానది జలాల పర్యవేక్షణలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సమాజం కోరుకుంటున్నదని, అందుకు విరుద్ధ చర్యలు పాలకులు తీసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బొజ్జ హెచ్చరించారు. ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట రాసిన లేఖను నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శిని గారికి అందజేశారు. ఈ ర్యాలీలో ప్రజా సంఘాలు, రైతులు పాల్గొన్నారు. 65% ఉన్న వెనుకబడిన ప్రాంతాల క్షేమాన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. మీరు చాలా తెలివైన వారు, విజనరీ 2047 డాక్యుమెంట్ చేస్తున్నారు, కానీ ఒక చిన్న మిస్ లింక్ అవుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. మొహానికి పౌడర్ వేసుకొని, స్నోలు వేసుకొని అందంగా కనపడాలన్నట్టుగా అమరావతి పోలవరంతో మీరు షో చేయాలనుకుంటే 65% భూభాగం ఉన్న దాంట్లో, అంటే అది ఒక గుండెకాయ లాంటిదో, ఒక లివర్ లాంటిదో, ఒక కిడ్నీ లాంటిదో పక్షవాయు వచ్చి కాళ్ళు చేతులు చచ్చిపోతే ఆ బాడీ బాగుంటుందా? మీ అందమైన మొహాన్ని చూపించి మీరు పరిగెత్తగలరా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీకు చెప్పగలిగే అంత గొప్పవాళ్ళం కాకపోయినా మీరు ఎందుకో ఎక్కడో ఒక లింక్ను మిస్ అయ్యారని చెప్పి మేము భావిస్తున్న సందర్భంలో మా విజ్ఞాపనను మీరు సూర్యోదయంగా తీసుకొని, ఇక ఏ మాత్రం కూడా అమరావతి అంటే, ఆంధ్రప్రదేశ్ అంటే, అమరావతి పోలవరం అంటే మేము సహించేది లేదని చెప్పి ఇక్కడ తాలూకా ఆఫీస్ నుండి మేము డిక్లేర్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అందరి ప్రదేశ్ అనేది మీరు డిక్లేర్ చేయాలి. ఈ ప్రాంతానికి కావాల్సినవన్నీ కూడా చేయాలి. అదేవిధంగానే ఈ రోజు కృష్ణానది యాజమాన్య బోర్డు ఇక్కడ ఉంటే శ్రీశైలంలో ఇన్ని నీళ్లు వచ్చినప్పుడు 1572 వచ్చినప్పుడు కనీస నీటి మట్టం 854 అడుగుల మీద క్యారీ ఓవర్ రిజర్వ్ కూడా పెట్టాలి. ఆ నీళ్లు పెట్టుంటే 872 అడుగుల్లో 150 టీమ్స్ నీళ్లు ఉండేవి. మా ప్రాంతం అంతా కూడా రేపు ఎండాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో అనుమతించిన గాలేరు నగరి, హంద్రీనివా, వెలుగొండ, తెలుగుగంగకు నీళ్లు రావాలన్నా కూడా శ్రీశైలం నిర్వహణ చాలా కీలకం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు తీసుకుపోతుంది అని అంటున్నారు. మీరు ఎందుకు మాట్లాడడం లేదు? తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ వెనకబడిన మహబూబ్నగర్కు మోసం చేస్తోంది కరెంటుకు తీసుకుపోతూ. కాబట్టి ఈ మోసాలంతా మీరు ఆపండి. మీరంతా కూడా ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులైనా, తెలంగాణ ప్రాంతంలో రాజకీయాలైనా, మీ రాజకీయాలు, మీ అస్తిత్వము, మీ డబ్బులు చూసుకుంటున్నారు కానీ ప్రజా సంక్షేమం చూడడం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వెనకబడిన ప్రాంతాలకు అంతా కూడా నీళ్లు రావాలంటే కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పి మేము స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగానే 42% భూభాగం ఉన్న రాయలసీమలో ఈ రోజు ప్రాజెక్టులన్నీ డిఫంక్ట్ అయి ఉన్నాయి. దాదాపు 10 లక్షల ఎకరాలకు తుంగభద్ర జలాలు రావాల్సి ఉంటే 4 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు రావడం లేదు. నీళ్ళ నుండి నీళ్ళంతా సముద్రంలోకి పోతున్న నేపథ్యంలో వాటి నిర్వహణ కోసం అలగనూరు ఘట్టమంటే మీరు డబ్బులు లేవంటున్నారు, లేదా మా ఎస్ఆర్బీసీ గోరకలకు కావాలంటే డబ్బులు లేవంటున్న వాళ్ళు, మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజు అమరావతిలో ఏమీ లేని దానికి, మునిగిపోయేదానికి 1000 కోట్ల రూపాయలతో మీరు రిజర్వాయర్లు కట్టాలనుకుంటున్నారు.
మరి అక్కడికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? మీరు మొహానికి పౌడర్ వేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మా అలగనూరు తెగిపోయి 7 సంవత్సరాలైనా ముక్కటి నీళ్ళ కోసం అలమటిస్తున్నాం. మా ఎల్ఎల్సీలో నీళ్లు రాకపోతే వేదవతి ఎత్తుపోతడానికి నీళ్లు ఇవ్వడంలా, మా హెచ్ఎల్సీలో 2,85,000 ఎకరాలకు నీళ్లు రావాల్సి ఉంటే నీళ్లు రాకుండా ఉంటే ఆ తుంగభద్ర హై లెవెల్ ప్యానల్ కొనాల గురించి మీరు మాట్లాడడం లేదు. కేసీ కెనాలు దినదినంగా ఉంటే గుండెల విజయవాడ గురించి మాట్లాడడం లేదు. అయ్యా, మీరు ప్రాజెక్టులు కట్టడం చాలా కష్టం, మీ చేత కాదు అని చెప్తున్న సందర్భంలో ఉన్న ప్రాజెక్టులను నిలబెట్టుకోవడానికి పూడిక చేరకుండా శ్రీశైలాన్ని నిలబెట్టుకోవడం కోసం సిద్ధేశ్వరాలు కట్టుకుంటే కేవలం ఒక 600 కోట్లు 700 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడితే శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెంచుకుంటామని చెప్తే దాని గురించి స్పందించకుండా మీరు రాజధానిలో రిజర్వాయర్లు అని చెప్పి 1000-1500 కోట్లు కడుతున్నారంటే మీరు ఇంకా ఏపీ అంటే అమరావతి పోలవరం అనే ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుండి బయటికి రండి, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వండి. రేపు బడ్జెట్ లో కూడా మేము చెప్తున్నాం స్పష్టంగా 42% భూభాగం ఉంది. ఈ భూభాగం ఉన్నది సమాన అభివృద్ధి జరగాలని చెప్తే రాష్ట్ర విభజన చట్టంలో కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు. ఆ ప్రత్యేక ప్యాకేజ్ గురించి మీరు మాట్లాడడం 10 సంవత్సరాలు ఉండి నిన్న అమిత్ షా గారు వచ్చిన రోజు మేము వెంటిలేటర్ నుండి బయటపడ్డామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే మేము దిగ్భ్రాంతికి గురి అయ్యాము. మీకు అమరావతికి డబ్బులు వస్తే, మీ పోలవరానికి డబ్బులు వస్తే, విశాఖ ఉక్కుకు డబ్బులు వస్తే, విశాఖ రైల్వే జోన్ వస్తే వెంటిలేటర్ నుండి బయటపడ్డారా? 65% భూభాగానికి ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి కూడా ఉన్నాం. మాకు వెంటిలేటర్ కూడా పెట్టలేదు, మీ వెంటిలేటర్ నుండి బయటపడుతున్నాం అంటే మీరు నిద్రావస్థలో ఉన్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. సమాజం అంతా కూడా ఆ నిద్రావస్థ నుండి బయటికి రండి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తించుకొని ఈ ప్రాంతానికి కావాల్సిన నిధుల కోసం ప్రత్యేక ప్యాకేజీని తీసుకురండి. ఈ ప్రాంతం బాగుపడాలంటే మీరు అమరావతిని పోలవరం పక్కన పెట్టండి. ప్రత్యేక పర్యావరణ కమిషన్లు రాయలసీమలో ఏర్పాటు చేసి ప్రతి చెరువులు పునరుద్ధరించండి, ప్రతి కొత్త చెరువులు కట్టండి, వాగుల వంకలతో అనుసంధానం చేయండి, ఫారెస్టేషన్ సోషల్ ఫారెస్ట్ని డెవలప్ చేయండి, పెన్నాలని పునరుజ్జీవనం చేయండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ లో కూడా 42% ఉన్న భూభాగానికి 42% నిధులు ఇస్తూ గాలేరు నగిరి, తెలుగుగంగా, అదేవిధంగా హంద్రీలీవా వెలుగొండ ప్రాజెక్టును వచ్చే 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం. మీరు ఎలాంటి కేటాయింపులు చేసినా కూడా మీ బడ్జెట్ లో రేపు బడ్జెట్ దాంట్లో సవరణలు చేసి ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాం. మా హక్కుల నీటిని నిలబెట్టుకోవడానికి కావాల్సిన నీటిని కూడా తీసుకురావాలని చెప్తున్నాం. మీరు గోదావరి మరకచెర్ల అని చెప్పి కళ్ళబోలి మాటలు చెప్పడానికి మేము సిద్ధంగా లేం. మాకంతా తెలుసు. ఈ రోజు ఒక రీల్ కూడా రిలీజ్ చేశాం. 1953కు ముందు రాష్ట్రం విడిపోక ముందు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కట్టుకుంటే ఈ రోజు తెలుగుగంగా గాలేరు నగరికి ఎప్పుడో 70 ఏళ్ల కింద వచ్చే మా ప్రాంతంలో కూడా మీ భీమవరంలో ఆడుకున్నట్టుగా కోడిపుంజులు ఆడుకునే వాళ్ళం మా ప్రజలు. మరి మా వాళ్ళు ఈ రోజు గుక్కడి నీటి కోసం 25,000 కుటుంబాలు కర్నూలు పశ్చిమ ప్రాంతం నుండి వలసపోయేలాగా చేశారే. మీకు ఏమైనా ఒక దృష్టి ఉందా ఆ వైపు? మరి దానికి బదులు నాగార్జున సాగర్ కట్టించుకుంటే సస్యశ్యామలం అని చెప్పి మమ్మల్ని మోసం చేసి దిగువన నాగార్జున సాగర్ కట్టుకుంటే నీళ్లు ఎట్లా వస్తాయని ఆలోచన లేని రాయలసీమ అజ్ఞానమైన ప్రజలు మోసం చేసి మీరు నాగార్జున సాగర్ కట్టించుకున్నారు. తర్వాత 2004లో పులిచింతల కడితే శ్రీశైలం ప్రాజెక్టు మీద నిర్వహణ సౌలభ్యం వస్తుందని చెప్పి పులిచింతల నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీశైలం నుండి ఏడాపడ నీళ్లు దోపిడీ చేస్తున్నారు. దాని తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో మనమంతా అన్నదమ్ములు అని చెప్పి పోరాడుతూ రాయలసీమకి ఏం తీసుకురాకుండా పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చుకొని పోలవరం ప్రాజెక్టు ఆంధ్రులకు జీవనాడని చెప్పి పోలవరం ప్రాజెక్టు కట్టుకోవడం మొదలుపెట్టారు. అది ఆలస్యం అవుతుంది అని చెప్పి 2016లో పట్టిసీమ ప్రాజెక్టు మొదలుపెట్టి 10 ఏళ్లు తీసుకొచ్చి ఈ నీళ్లన్నీ మిగులుతాయి, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. మార్చి 29, 2016 అసెంబ్లీ సాక్షిగా 100 టీమ్స్ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి ఇస్తాన వాళ్ళు మీరు మాట తప్పారు. పట్టిసీమ అయిన తర్వాత కూడా తీసుకుపోయారు. అంటే మామూలు 1953 నుండి మోసం చేస్తూనే ఉన్నారు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు బదులుగా నాగార్జున సాగర్ అన్నారు, పులిచింతలు అన్నారు, పట్టిసీమ అన్నారు, పోలవరం అన్నారు. ఈ రోజు కొత్త డ్రామాకు తెరలేపారు మీరు బరకచెర్ల అని. ముందు మా ప్రాజెక్టులో నీళ్లు మాకివ్వండి, మా నీళ్ళన్నీ సముద్రంలో కలుస్తున్నాయి, మా నీళ్ళన్నీ శ్రీశైలంలో చేరుతున్నాయి. ఈ నీటి సంరక్షణ కోసం చేసే కార్యక్రమాలు చేపట్టని చెప్తూ చివరిగా మరొక విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని పోలవరమే మీరు ఏమాత్రం మాట్లాడినా ఈ రాయలసీమ సమాజం కానీ వెలగొండ ప్రాంతాలు కానీ ఉత్తరాంధ్ర కానీ సహించదని చెప్పి ఒక హెచ్చరికను మాత్రం జారీ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రాంతం యొక్క ఆశలు ఆకాంక్షలు అనుగుణంగా గుర్తుపెట్టుకొని అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా మూగ ప్రజాప్రతినిధులు కావద్దు. ఈ ప్రాంతం వాళ్ళు ఓట్లు వేస్తే మీకు భిక్ష పెడితే మీరు అధికారంలోకి వచ్చారు. ఈ ప్రాంతం కోసం మీరు నోరు తెరవండి. మీరు రాయలసీమ ప్రజల నుండి ఒత్తిడి ఉందని చెప్పి తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇక్కడ పెట్టాలని చెప్పండి. ఇది చెప్పకపోతే రాయలసీమ సమాజంలో ఇప్పుడే గుసగుసలు వినపడుతున్నాయి. మీరంతా శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా చర్యలను నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీశైలం దేవస్థానంలోని క్యూ లైన్లు, గుడి పరిసరాలు పరిశీలించారు. కెమెరాల కంట్రోల్ రూమ్ ను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు రేంజ్ డీఐజీతో పాటు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్,
డీఎస్పీ రామాంజనేయక్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 6వ రోజు పుష్ప పల్లకి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ స్వామి అమ్మవారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న కామేశ్వరి సమేత మహానందీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలు, మయూర వాహన సేవలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి బ్రహ్మోత్సవాలు, సూర్యప్రభ వాహన సేవలో తరించిన స్వామి అమ్మవార్లు. కృష్ణానది యాజమాన్య బోర్డు కర్నూలులో ఏర్పాటు చేయాలని నంద్యాలలో సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.